వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. ఈరోజు మనము మామిడి పండ్లతో జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. ఫ్రీజర్లో ఉంచినామంటే బాగుంటుంది. ఇలా అన్నీ కూడాను నేను కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను. ఈ మామిడి పండ్లని ఇలా అన్నీ కూడా ముక్కలు చేసేసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ముక్కలు చేస్తున్నాను అంటే ఈజీగా మనకు అన్నీ ఒకటే సైజు ఉన్నప్పుడు బాగా నున్నగా అయిపోతుందండి. లేకపోతే ఒకటి పల్ప్ అలాగే ఉండిపోవడము, ఒకటి మెదగడము అలా అవుతుంది కదా. అలా కాకుండా ఈక్వల్ ప్రపోర్షన్గా కట్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని అంతా స్పూన్తో ఇలా మనము తీసేద్దామండి. తీసి ప్లేట్లోకి అంతా కూడా వేసేస్తాను. చాలా బాగా తీసేసుకోవచ్చండి ఈ పల్చని స్పూన్లో తీసినామంటే. చూడండి లోపల కొద్దిగా కూడా గుజ్జు లేకుండా వచ్చేసింది. ఈ 2 కప్పులు అంత అయింది. ఈ 2 కప్పులను కూడా మనం మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు పాత్ర ఉంచిన స్టవ్ పైన ఇది నున్నగా బాగా నున్నగా అయిపోయిందండి. దీన్ని ఇంకా మనమేమి వడబోసే పని కూడా లేదు. దీన్ని ఆ పాత్రలోకి దీన్ని వేసేసానండి నేను. ఈ పల్ప్ అంతా కూడా అంటే ప్యూరీని, మ్యాంగో ప్యూరీ అనుకోవచ్చు మీరు. దీన్ని అంతాను పాత్రలోకి వేసి చక్కెర కూడా వేసేసానండి. 2 కప్పులు ప్యూరీ వేసుకున్నామంటే ఓ కప్ అంతా చక్కెర వేసుకోవాలి మనము. ఇదంతా కూడాను నిమ్మరసము ఓ గిన్నెలోకి తీసి ఉంచుకుని ఇది బాగా కుతకుతాని ఇలా ఉడికేటప్పుడు మనము కలియబెట్టి తర్వాత నిమ్మరసాన్ని వేసేసుకోవాలి. నిమ్మరసాన్ని వేసేదాని నుంచి అది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఎలా ఉందో అలాగే ఉంటుందండి, ఎక్కువ గట్టి పడకుండా. తర్వాత మనము ఇది చల్లారింది అయినాక ఓ కంటైనర్లోకి వేసుకోవచ్చు. ముందుగా మనం ఇది అయింది లేనిది కనుక్కోవడానికి ఓ ప్లేట్లోకి వేసామంటే ఇది బాగా అలాగే ఎలా ఉండేది అలాగే ఉండిపోతుందండి. అలాగే కన్సిస్టెన్సీ నిలబడినప్పుడు మనం కరెక్ట్గా అయింది లెక్క. చల్లారినాక ఏదైనా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.